డియర్ స్టూడెంట్స్, ఫైనల్ బిఏ విద్యార్థులకి క్లస్టర్ 6 పేపర్ 8 ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ వ్యాపార పర్యావరణం అనే పేపర్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఈ కోవిడ్ దృష్ట్యా క్లాసులకు అందరూ హాజరు కాలేని పరిస్థితి. అంచేత ఆన్లైన్ క్లాసుల ద్వారా మనం కొన్ని టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ ముందు క్లాసులో ఏంటంటే ఇంట్రడక్షన్, అలాగే ఆర్థిక అభివృద్ధిలో ఈ వ్యవసాయ రంగం పాత్ర ఆంధ్రప్రదేశ్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. మరలా ఒకసారి ఈ ముందు చెప్పిన లెసన్లో ఆ టాపిక్ గురించి ఒకసారి వివరించి నెక్స్ట్ టాపిక్ మళ్ళీ మనం వెళ్ళడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తులు వ్యవసాయ రంగం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మన దేశ ప్రజల్లో ఎక్కువ మంది గతంలో అయితే 70% పైబడి వ్యవసాయ రంగంలో పనిచేసేవారు. అలాగే జాతీయ ఆదాయంలో ఇంచుమించు 50% పైబడి ఏంటంటే ఈ వ్యవసాయ రంగం నుంచే ఉత్పన్నం అయ్యేదని మనం చెప్పుకున్నాం. ఈ రెండు అంశాలు కూడా మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ ప్రాధాన్యం గురించి తెలియజేస్తాయి. ప్రపంచంలో చాలా దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో సంపన్నమైన దేశాలుగా ఉన్నమాట వాస్తవం. అది మీ అందరికీ కూడా తెలుసున్నది. వ్యవసాయ ప్రాధాన్యమైన దేశాలు తప్పనిసరిగా వెనుకబడి ఉంటాయని, వాటిలో తలసరి ఆదాయం తక్కువగా ఉంటుందని అపోహ కూడా ఉంది. అది వాస్తవం కాదు. ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ ఇటువంటి దేశాలు మనం చూసినప్పుడు ఇవి వ్యవసాయ ప్రాధాన్యమైనటువంటి దేశాలు అయినప్పటికీ వాటి అభివృద్ధి చెందిన దేశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మన దేశంలో కూడా వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే వ్యవసాయం పెద్దగా అభివృద్ధి చెందలేదు, స్తబ్దంగా ఉంది అనే మాట వాస్తవం. దీనివల్ల ఏంటంటే దేశంలో ఆర్థిక అభివృద్ధి కూడా అంతగా లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం బాగా వెనుకబడి ఉందని, అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితుల్ని అవసరాలని దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఈ దేశాల్లో అధిక ఉత్పత్తి, అధిక ఫలసాయం ఉండే వ్యవసాయ వ్యవస్థ ఎంత అవసరం కూడా మనకు తెలుస్తూ ఉంది. జనాభా కూడా పెరుగుతూ ఉంది. వీళ్ళకి ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరగవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నప్పుడు ఈ సహజ వనరులు కానీ అలాగే మానవ వనరులను సమృద్ధిగా కలిగి పోటీతత్వానికి కావాల్సినటువంటి సామాజిక ఆర్థిక పరిపుష్టిని కూడా కలిగి ఉంది. మొత్తం 1,60,20,400 హెక్టార్ల భౌగోళిక భూభాగాన్ని కలిగిన భారతదేశంలో 8వ పెద్ద రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. భూభాగంలో 21.81%, అంటే 34,93,475 హెక్టార్ల అటవీ విస్తీర్ణ ప్రాంతాలు కూడా కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఎత్తైన పర్వతాలు, మైదానాలు, మరోవైపు తీర ప్రాంతాలు మరియు పీఠభూములతో కూడిన అనేక భౌతిక లక్షణాలని మన రాష్ట్రం కలిగి ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైశాల్యం మరియు జనాభా దృష్ట్యా పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచి ఉంది. దేశ భూభాగంలో 4.96% భూమిని కలిగిన 8వ పెద్ద రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉందని మనం చెప్పుకోవడం జరిగింది. రాష్ట్రం సుమారు 6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో కూడా కొంచెం ఎక్కువ శాతం కలిగి ఉండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రంగా కూడా ఉందని చెప్పుకున్నాం మనం. మొత్తం భూభాగంలో 40.95% వ్యవసాయ యోగ్య భూమి ఉందని, 21.81% అడవులు కలిగి ఉందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కూడా మనం చెప్పుకున్నాం. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి మరియు భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 29.85% ఉందని, అది 2013-14 నాటికి 23.33% తగ్గిందని కూడా చెప్పుకున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయ రంగం 1/5 వాటాన్ని సమకూరుస్తున్నట్టు మనం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే తలసరి ఆదాయం విషయానికి వస్తే రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా అంటే మధ్యలో 2-3 సంవత్సరాలు తప్పించి మిగిలిన సంవత్సరాల్లో ఎక్కువగా నమోదవడం కూడా మనం చెప్పుకున్నాం.
దీన్ని బట్టి రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణానికి సూచికగా ఇది మనం పరిగణించవచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాలకు ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించినట్లుగా మనం చెప్పుకున్నాం. రాష్ట్రంలో ఎక్కువ జనాభాకి వ్యవసాయమే ప్రధాన ఉపాధి మార్గం అని చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలన్నింటిలోనూ కూడా సాధారణంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 1991 జనాభా లెక్కల ప్రకారం మనం చూసుకున్నప్పుడు శ్రామిక జనాభాలో 70% ప్రజలకు ఉపాధి అవకాశాలని ఈ వ్యవసాయ రంగమే కల్పించినట్లుగా తెలుస్తుంది. ప్రత్యక్షంగా కాకుండా చాలామంది పరోక్షంగా కూడా ఈ వ్యవసాయ వస్తువుల్ని నిల్వ చేయడం, అలాగే రవాణా చేయడం, అలాగే వ్యాపారం చేసుకోవడం మొదలైన కార్యకలాపాలు కూడా పాల్గొంటారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఎక్కువ మందికి ఈ వ్యవసాయ రంగం ఉపాధి కల్పించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆహార మరియు ఆహారేతర పంటలు మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. రాష్ట్రంలో పండే పంటలు స్థూలంగా ఆహార పంటలని, ఆహారేతర పంటలని 2 రకాలుగా మనం చెప్పొచ్చు. ఈ తృణధాన్యాలు, పప్పు దినుసులు, వంట నూనెలు ఇటువంటివన్నీ కూడా ఆహార పంటల క్రిందకు వస్తాయి. పసుపు, ప్రత్తి, చెరుకు ఇటువంటి ఆహారేతర లేదా వాణిజ్య పంటల క్రిందకు వస్తాయి. ఈ మొత్తం భూభాగాన్ని ఆహారేతర పంటల కోసం కేటాయించిన తీరుని బట్టి ఆ ప్రాంతంలో వ్యవసాయం వాణిజ్యీకరణ ఎంత మేరకు జరిగిందో కూడా మనం అంచనా వేయచ్చు. మొత్తం భూభాగంలో ఈ ఆహారేతర పంటలకు కేటాయించిన భూమిని దాని శాతాన్ని వివిధ కాలాల్లో ఎలా ఉంది అనే అంశం కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. 2013-14 సంవత్సరంలో మొత్తం 81.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 54.92 లక్షల హెక్టార్ల భూమిని ఆహార పంటల ఉత్పత్తి కేటాయించడం జరిగింది. అంటే 67.57% భూమి. 2013-14 తాత్కాలిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 10,618 టన్నుల తృణధాన్యాలు, చిరుధాన్యాలు మరియు 18,000 టన్నుల పప్పు ధాన్యాలు కలిపి మొత్తం 11,698 ఆహార పంటల ఉత్పత్తిని సాధించడం జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి 2,242 టన్నుల నూనె గింజల ఉత్పత్తిని కూడా సాధించడం జరిగింది. ఈ విధంగా ఆహార మరియు ఆహారేతర పంటల అభివృద్ధి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది చెప్పుకున్నాను. అలాగే అంతర్జాతీయ ప్రాముఖ్యం కూడా ఉంది. మన దేశాన్ని వ్యవసాయ దేశంగా పరిగణించడం జరుగుతుంది. వ్యవసాయ రంగం నుంచి దాదాపు 50% నుంచి 60% వరకు ఆదాయం సమకూరుతున్నట్టుగా కూడా మనం చెప్పుకున్నాం. అంతర్జాతీయంగా ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయంలో ఈ ఉద్యానవన శాఖ, మత్స్య పరిశ్రమ 25% మరియు 13% ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నీటిపారుదల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా మరియు వంశధార వంటి ముఖ్యమైన నదులని ఉపయోగించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు ఇవన్నీ కలిపి మన మొత్తం నీటి పరిమాణం 2,746 టీఎంసీలు అని చెప్తున్నాం. కానీ ఇప్పటివరకు ఉపయోగించుకున్న నీరు కేవలం 1,753 టీఎంసీలు అని చెప్తున్నాం. నదులే కాకుండా రాష్ట్రంలో ఇతర కృత్రిమ సరస్సులు కావచ్చు, రిజర్వాయర్ వాటి ద్వారా కూడా త్రాగునీరు, సాగునీటి అవసరాలని తీర్చుకోవడం జరుగుతుంది. స్వాతంత్రానంతరం ప్రభుత్వం నీటిపారుదల రంగానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించడం వల్ల ఈ వ్యవసాయ విప్లవానికి అది కీలక నిర్ణాయక శక్తిగా కూడా పనిచేస్తుంది. రాష్ట్రంలో అప్పటికి ఉన్నటువంటి మధ్యతరహా చిన్ననీటి పారుదల పథకాలతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వల్ల 134 లక్షల ఎకరాల భూమి సాగునీటి అవసరాలని తీర్చడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ రంగం ప్రధాన లక్షణాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్ర వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడి ఉంది. ఎప్పటికీ కూడా అంటే వర్షాలు పడితే కొన్ని చోట్ల ఈ పంటలు పండడం, వర్షాలు లేకపోతే పంటలు సరిగ్గా పండకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మన రాష్ట్ర వ్యవసాయం ఎక్కువగా ప్రకృతి మీద ఆధారపడుతుందని దీన్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ వ్యవసాయ కార్యకలాపాలు ఋతుబద్ధంగా జరగవలసి ఉంటుంది. సకాలంలో వర్షాలు పడకపోతే వ్యవసాయ కార్యకలాపాలు కుంటుపడతాయి అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నీటిపారుదల వస్తువులు తక్కువగా ఉండడం వల్ల వ్యవసాయం మన దేశంలో ఈ వర్షాల మీద ఆధారపడి చేయవలసి వస్తుంది.
మన రాష్ట్రంలో అనేక జిల్లాలను పరిశీలిస్తే 4.38 లక్షల హెక్టార్ల నీటిపారుదల గల సాగు భూమితో, అంటే మొత్తం జిల్లా భూభాగంలో 14.5%తో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 3.83 లక్షల హెక్టార్ల నీటిపారుదల సాగు భూమితో పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో కొనసాగుతుంది. 2013-14 సంవత్సరాలకి విజయనగరం మరియు అనంతపురం రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ నీటిపారుదల భూమిని కలిగి ఉంది. ఇకపోతే ఉత్పాదక స్థాయి, సగటుగా ఒక హెక్టారు భూమిలో ఈ వ్యవసాయం పండించినటువంటి పంటల ఉత్పాదకత అని అంటారు. ఇది వ్యవసాయ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రధాన పంటల ఉత్పాదకత 2010-11 మరియు 2013-14 సంవత్సరాల్లో మిశ్రమ సరళిని కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వరి, జొన్న, కంది, పొగాకు ఉత్పాదకతలు ఈ సంవత్సరాల మధ్యకాలంలో పెరుగుదల నమోదు చేశాయి. కానీ గోధుమ, మొక్కజొన్న ఇటువంటి పంటల ఉత్పాదకత కొంచెం తగ్గినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఏ పంట ఉత్పాదకత అయినా ప్రధానంగా వాతావరణం మరియు ఇతర నిర్ణయాత్మక అంశాలపై ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ ప్రధాన లక్షణాలలో మరొకటి మన రాష్ట్రంలో చిన్న కమ్మతాలు అధిక సంఖ్యలో ఉండడంగా చెప్పుకోవచ్చు. సన్నకారు, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. చిన్న కమ్మతాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ చిన్న కమ్మతాలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే వారసత్వ చట్టాలు, జనాభా ఒత్తిడి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవ్వడం, భూమిపై మక్కువ, ఈ చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు ఇవన్నీ కూడా క్షీణించడంగా చెప్పుకోవచ్చు. ఇందులో మొట్టమొదటి వారసత్వ చట్టాలు. మన దేశంలో ఈ హిందూ మహమ్మదీయ వారసత్వ చట్టాల ప్రకారం పిత్రార్జితమైనటువంటి ఆస్తిని పంచుకోవడానికి ఈ కుమారులు కుమార్తెల అరుగులు. దీనివల్ల కమతాల విభజన మరియు కమతాల విఘటన జరిగి కమతాల పరిమాణం కాలక్రమేణా తగ్గిపోతూ ఉన్నది. నెక్స్ట్, భూమి మీద జనాభా ఒత్తిడి. మన దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతుంది. మన దేశంలో సుమారు 130 కోట్ల వరకు జనాభా ఉంది. మన రాష్ట్రంలో అయితే 6 కోట్ల పైన జనాభా ఉంది. ఈ జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండి వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణ పెరుగుదల రేటు తక్కువగా ఉండడం వల్ల ఇది కమతాల విభజన విఘటనకి కూడా దారితీస్తుంది. అదేవిధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా విచ్ఛిన్నమైంది. పూర్వం ఏంటంటే మొత్తం అందరం కలిసి ఒకే కుటుంబంగా, ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు. ప్రస్తుతం ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై వ్యక్తిగత కుటుంబాలు ఏర్పడడం జరుగుతుంది. తరతరాలుగా కుటుంబ సభ్యులు కలిసి జీవించే ఉమ్మడి కుటుంబాల ఈ వ్యవస్థ స్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఆవిర్భవించడం అందరికీ తెలిసింది. ఈ వ్యక్తిగత కుటుంబాల సంఖ్య పెరిగి వ్యవసాయ భూమి అనేక సార్లు విభజనకు గురి కమతాల సగటు పరిమాణం క్రమేపీ తగ్గిపోవడం గమనిస్తున్నాం. అదేవిధంగా భూమిపై మక్కువ ఎక్కువ కలిగి ఉంటారు గ్రామీణ ప్రాంతాలు. సాధారణంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అది అరెకరమా లేదా ఎకరమా భూమిపై మక్కువ కలిగి ఉంటారు. దాన్ని వదిలిపోవడానికి పరిస్థితులు కూడా వాళ్ళు సిద్ధపడరు. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల రైతులు మానసిక, సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల భూమిపై మక్కువను కలిగి ఉంటారని మనకు తెలుసు. వీరు భూమి కలిగి ఉండడం ఆస్తిగా కాకుండా సాంఘిక హోదాగా, గౌరవంగా భావిస్తారు. అందువల్ల వీరు భూమిపై మమకారాన్ని, అనుబంధాన్ని పెంచుకొని వారికి వచ్చినటువంటి అంటే వారసత్వంగా లభించినటువంటి భూమి పరిమాణం ఎంత తక్కువైనప్పటికీ కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ భూమి మీద ఉన్నటువంటి అతి మక్కువ వాళ్ళు కూడా కమతాల పరిమాణం క్రమంగా క్షీణించడం మనం గమనించవచ్చు. అదేవిధంగా చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు కూడా క్షీణించింది. ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత అధునాతన యంత్రాల సహాయంతో తయారయ్యే వస్తువుల పోటీకి తట్టుకోలేక ఈ చేతి వృత్తులు కానీ, కుటీర పరిశ్రమలు కానీ కాలక్రమేణా క్షీణించడం మీ అందరికీ తెలుసున్నది. మరి ఈ రంగాల మీద ఆధారపడినటువంటి ఈ గ్రామీణ వృత్తి కళాకారులు, ఇతరులు ఈ జీవనోపాధి కోసం వ్యవసాయ రంగం మీద ఆధారపడడం అనేది తప్పనిసరి అయింది
కాబట్టి ఈ కమతాల పరిమాణం క్రమేణా క్షీణించడం అనేది ప్రారంభమైంది. అయితే ఈ కమతాల పరిమాణం తక్కువగా ఉండడం అనేక రకాల సమస్యలు ఏర్పడుతుంది. ముఖ్యంగా విలువైనటువంటి వ్యవసాయ భూమి వృధా అవుతుంది. అది ఏ విధంగా అంటే ఈ కమతాల విభజన పెరగడం వల్ల కమతాల సంఖ్య పెరిగే కొద్దీ కూడా ఈ విలువైనటువంటి వ్యవసాయ భూమి అంటే గట్ల రూపంలో, కంచెలు, కాలిబాటల మొదలైన వాటి రూపంలో ఇంచుమించు మొత్తం భూమిలో 3 నుంచి 4% వరకు కూడా వృధా అవుతుంది. మరొక అంశం ఏంటంటే ఇక్కడ పర్యవేక్షణ కష్టమైపోతుంది. రైతులకు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఒక అరెకరం ఒక చోట, ఒక అరెకరం ఒక చోట ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే పర్యవేక్షణ చాలా కష్టంగా ఉంది. మన దేశంలో ఈ రైతులకు ఉన్నటువంటి చిన్న చిన్న కమతాలుగా వేర్వేరు ప్రాంతాల్లో విస్తరించి ఉండడం వల్ల వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించబడే ఈ వ్యవసాయ కార్యకలాపాలు వ్యవసాయదారులు ఒకే కాలంలో పర్యవేక్షించడం అనేది కష్టం. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పాదక సామర్థ్యం, ఉత్పత్తి రెండూ కూడా క్షీణిస్తున్నాయి. మరొక అంశం ఏంటంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులకి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అంటే సాంప్రదాయంగా గవర్నమెంట్ నాగళ్ళు, మునగాలు, పార్లమెంట్ ఉపయోగించి వ్యవసాయం చేసేవారు, మనుషుల్ని ఎక్కువగా ఉపయోగించి. అలా కాకుండా అధిక పెట్టుబడితో కూడుకున్నటువంటి ట్రాక్టర్లు, విద్యుత్ మోటార్లు, డ్రిల్లర్లు, స్ప్రేయర్లు, పంట మార్పిడి యంత్రాలను వినియోగించి ఈ మధ్యకాలంలో ఆధునిక పద్ధతుల్లో కూడా సాగు చేయడం అనేది మనం గమనిస్తున్నాం. ఈ వ్యవసాయ కమతాలు చిన్నగా ఉన్నప్పుడు వ్యవసాయ కార్యకలాపాల్లో ఈ యంత్రాలను అది వినియోగించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు వ్యవసాయం చేయడం అనేది కష్టమవుతుంది. అంతేకాదు ఈ ఉత్పత్తి పరికరాలు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ చిన్న చిన్న కమతాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ వ్యవసాయ పరికరాలు, యంత్రాలని, పశువుల్ని, విత్తనాలను ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి రవాణా చేయవలసి ఉంటుంది. దీనివల్ల కూడా రైతులు విలువైనటువంటి సమయం, ధనం ఇవంతా కూడా వృధా అవుతుంది. అంతేకాదు చిన్న కమతాల సంఖ్య పెరిగే కొద్దీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సరిహద్దు తగాదాలు, కోర్టు కేసులు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఈ సరిహద్దు తగాదాలు ముఖ్యంగా ఎక్కడ వస్తాయంటే ఈ కాలిబాటల దగ్గర, కంచెలు ఇటువంటి చోట ఈ దొంగతనంగా పశువులు మేపడం ఇటువంటి విషయాల్లో గొడవలు జరగడం అనేది సర్వసాధారణం. గ్రామీణ ప్రాంతాలు మీరు కూడా చూస్తున్నారు ఇటువంటి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్రామీణ వాతావరణం కలుషితమై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రైతులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ విలువైనటువంటి సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటూ ఈ వ్యవసాయ కార్యకలాపాలని అశ్రద్ధ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాదు చిన్నకాంతాలు ఉండడం వల్ల ఈ శ్రమ, మూలధనాల అల్ప వినియోగం కూడా జరుగుతుంది. శ్రామికులు కానీ మూలధనాన్ని కానీ పూర్తిగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. చిన్న రైతులు శ్రామికుల్ని, మూలధనాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు. అంతేకాక మార్కెటింగ్, పరపతి సౌకర్యాలు కూడా సరిపడినంతగా పొందలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దాని తగిన ప్రతిఫలాన్ని వీళ్ళు పొందలేక అప్పులు పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. ఈ గ్రామీణ రుణగ్రస్తత కూడా ఈ చిన్న కమతాల వల్ల రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది. అంతేకాకుండా రైతులు తమ చిన్న వ్యవసాయ కమతాల్లో భూసార పరిరక్షణ, భూమి పునరుద్ధరణ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. అంతేకాక ఈ పంటల మార్పిడి, పంటల విరామం వంటి నూతన పద్ధతుల వ్యవసాయ కార్యకలాపాలని నిర్వహించారు. మన రాష్ట్రంలో కూడా చిన్న కమతాల సంఖ్య అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు, వ్యవసాయ భూమి వృధా కావడం కానీ, పర్యవేక్షణ కష్టం, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవకాశం తక్కువగా ఉండడం, ఈ సరిహద్దు తగాదాలు, కోర్టు కేసులు, ఈ శ్రమ, మూలధన అల్ప వినియోగం ఇటువంటివన్నీ కూడా మనం చూడవచ్చు. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఋతు సంబంధిత నిరుద్యోగిత మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగం కూడా పెరిగిపోతుంది. మన దేశంలో ఉన్న సమస్య, మన రాష్ట్రంలో కూడా ఈ కృత్రిమ నీటి పారుదల సౌకర్యాల కొరత వల్ల కొంతకాలం మాత్రమే కార్మికులకి ఉపాధి అనేది ఉంటుంది. 12 నెలలు పనిపాటు ఉంటుంది. అంతేకాకుండా మన వ్యవసాయ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి ఉండడం వలన ప్రచ్ఛన్న నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు వ్యవసాయ ఉద్యోగులు 50% కన్నా తక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండడం జరుగుతుంది. అంతేకాదు భిన్న ప్రకృతులు కూడా ఈ పంటల్లో ఈ వైవిధ్యం ఉండడం, దీని వల్ల ఏంటంటే వైవిధ్యాలు కనపడుతూ ఉంటాయి. మన వ్యవసాయం వివిధ ప్రాంతాల్లో భేదాలు ఉంటాయి. భూమి
యాజమాన్యంలో రకాలు, వ్యవసాయ పద్ధతుల్లో తేడాలు, పంట మార్పిడిలో భేదాలు, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అలాగే భూమి యాజమాన్య పంపిణీలో కూడా అసమానతలు ఎక్కువగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ యాజమాన్య పంపిణీలో అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ కుటుంబాలకి ఎకరానికన్నా తక్కువగా లేదా కొంచెం ఎక్కువగా భూమి ఉంది. దీని ఫలితంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ వ్యవస్థాపరమైనటువంటి మార్పు త్వరితంగా అమలు జరపడం కష్టమవుతుంది. ఈ వ్యవస్థాపరమైన మార్పుల్ని మనం అమలు జరిపితే వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా అధికమయ్యే అవకాశం కనపడుతుంది, కానీ మనం చేయలేని పరిస్థితి. అలాగే వ్యవసాయ రంగంలో ఏంటంటే యాంత్రికీకరణ, యంత్రాలని పరికరాలను ఉపయోగించడం కూడా ఏదో ఎకరం కంటే తక్కువ ఉండడం వల్ల సాధ్యం కావట్లేదు. ట్రాక్టర్లు కానీ, డ్రిల్లర్లు కానీ, మోటార్లు కానీ, అలాగే వరి నూర్పిడి యంత్రాలు ఇటువంటి ఉపయోగించలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా చాలా చోట్ల సాంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయం చేయడం అనేది మనం గమనిస్తున్నాం. అంటే మన పూర్వీకుల కాలంలో ఏ విధంగా చేశారో అదే రకంగా ఈ నాగళ్ళు ఉపయోగించడం, మునపాలు, పాలు, తొలుపులు ఇటువంటి ఉపయోగించి, శాండ్లు ఎక్కువగా ఉపయోగించి వ్యవసాయం చేయడం అనేది మనం గమనిస్తున్నాం. అంతేకాని వ్యవసాయ రంగంలో ఉత్పాదకత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ లాభసాటిగా లేదు, వ్యవసాయం లాభసాటిగా లేదు. అంచేత ఏంటంటే చాలామంది ఈ వ్యవసాయం చేసుకోవడం కంటే కూడా ఏదో వ్యాపారం చేసుకోవడం ఉత్తమని ఆలోచనలో ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ జనాభా పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తులు కూడా, వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యవసాయ రంగంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా యంత్రాలని, పరికరాలను ఉపయోగించి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసినప్పుడు 6 కోట్ల పైబడి ఉన్నటువంటి జనాభాకి మనం ఆహార ఉత్పత్తులు అధికంగా అందజేయడానికి అవకాశం ఉంది.